స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సన్నిధి చేరి పాడెదము, సన్నిధి చేరి పాడెదము, సదయుడాని నామమును స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. Today's Mass intentions for the good health of Sister Mary Sheila, offered by family members. Thanksgiving Mass for the holy souls in purgatory for favors received by Sisters of St. Anne's, Firangipuram, offered by St. Anne's Sisters of Firangipuram. For good health and complete recovery of Karthik from psoriasis, and for God's blessings for his marriage and bright future, offered by his parents. ఇంద్రేశం గ్రామం నుంచి వై భాగ్యమ్మ గారు ఈనాటి దివ్య పూజా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం ప్రార్థన చేయమని, మరియు కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని కోరుకుంటూ దేవుని దీవెనల కోసం అర్థిస్తున్నారు. మరి దివ్య పూజా వల్ల ప్రత్యేకంగా వై భాగ్యమ్మ వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ప్రభువును వెదకు హృదయములు సంతసించునుగాక. బలాఢ్యుడైన ప్రభువును ఆశ్రయించినప్పుడు నిరంతరము అతని ముఖము దర్శనమునికై అన్వేషించును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య పూజా బలిని సమర్పించమని కోరినటువంటి వారందరి ఉద్దేశాలతో పాటు మీ అందరి కోసం ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి బిడ్డలను దేవుడు దీవించమని, దీనిలో పాలు పంచుకుంటున్న మనందరినీ దేవుడు దీవించమని ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడుతూ ఆ కరుణామయుని యొక్క దీవెనలను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికై ఉండడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలమని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము,
క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, వినయాత్ములమై నీకు మొరపెట్టుకొనుచున్నాము. నీ దయ కొరకే అర్థించుచున్నాము. తపోదీక్ష ద్వారా మా మనస్తత్వములో మార్పు తెచ్చుకొని చిత్తశుద్ధితో పుణ్యక్రియలయందు నిమగ్నము అగుదుముగాక. నీ కట్టడలను తూచా తప్పక పాటించుచు పాస్కా మహోత్సవమును యోగ్యమైన విధముగా నిర్వహించుకును భాగ్యమును దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము వచనములు 31వ వచనం నుండి 34వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ నూతన నిబంధనము చేసుకుని రోజులు వచ్చుచున్నవి. కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసుకున్న నిబంధనము వంటిది కాదు. నేను వారికి ప్రభుడునైనను వారు నా నిబంధనను మీరిరి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకొను నిబంధనమిది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంతును, వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడునగుదును, వారు నా ప్రజలగుదురు. వారిలో ఎవ్వడునూ తన పొరుగువానికి దేవుని తెలుసుకున్నట్టు గూర్చి బోధింపనక్కర్లేదు. అల్పులు అదుకులెల్లరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి పాపములను మన్నింతును, వానినిక్క జ్ఞప్తి అందు ఉంచుకొనను. ఇవి ప్రభుడైన నా పలుకులు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పఠనము హెబ్రీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. సోదరులారా, తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కలువరి గిరిపై ఆ రోజున జరిగిన బలియాగం బట్టితో దుష్టయూదులు సిలువను మోయించగా కరుణాత్ముని కొరడాతో కొట్టించగా బాధతో తల్లడిల్లే ఆ శత్రుని వారించి నేర్పిన కరుణ ప్రేమ, ఇదే యేసుని ప్రేమ, అవధులు లేని ప్రేమ. తల్లియు తండ్రియు మరచినను
బంధువు మిత్రుడు మరచినను నిన్నెన్నడు విడువని ప్రేమ, యేసు ప్రేమ నిత్య ప్రేమ. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుండి 33వ వచనం వరకు. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోనే బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రేయాతో చెప్పెను. ఆంద్రేయ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించని ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి సేవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పను? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, ఇందు నిమిత్తమే నేను ఈ గడియకు వచ్చి తిని. ఓ తండ్రి, నీ నామమును మహిమపరపము అనెను. అంతటా ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరచెదను అని ఆ స్వరము పలికెను. అక్కడ ఉన్న జనసమూహము అది విని, మేఘము గర్జించినది అనిరి. కొందరు దేవదూత ఆయనతో మాట్లాడెను అనిరి. కానీ యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరూ నా యొద్దకు ఆకర్షితులవుదురు, నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. యేసు తాను ఏ విధమైన మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషములోనే భాగము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వినడానికి ముందందరం కూడా హృదయం మీద చేయి పట్టుకుని ఈ వాక్యములోనే సత్యాన్ని గ్రహించి జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు.
ఈ ఆదివార సమయంలో నన్ను ఎంతగానో ప్రేమించి నీ వాక్కు ద్వారా నన్ను నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ 5వ తపస్కాల ఆదివారము ద్వారా నేను మీ యొక్క శ్రమలను మరింత ఎక్కువగా ధ్యానము చేస్తూ హృదయాన్ని మార్చుకుని మీకు దగ్గరగా జీవించే భాగ్యాన్ని, మేము వెంబడించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నా. నన్ను వెంబడించే బిడ్డను నా తండ్రి గౌరవించును అని మీరు వాక్యంలో పలికే విధముగా ప్రభా, ఇదిగో ఈ మీ బిడ్డలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారు, మీ వాక్యం పట్ల దాహముతో చూస్తూ ఉన్నారు. ప్రభా, ఈ బిడ్డల యొక్క తలంపులన్నిటిని కూడా నెరవేర్చమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషములో మనం చూస్తూ ఉన్నాం. పండుగ సందర్భముగా ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు కూడా ఉండిరి. చాలామంది పండుగకు వచ్చారండి, యెరూషలేము పండుగకు వచ్చారు. వారిలో చాలామంది గ్రీకులు ఉన్నారు. ఆ గ్రీకులు యేసు ప్రభు గురించి విన్నారు, ఎన్నెన్నో గొప్ప వాక్యాలు గొప్ప కార్యాలు చేస్తున్నాడని విన్నారు, కానీ ఎప్పుడు కూడా ఆయనను చూడలేదు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళందరూ కూడా వచ్చి గలిలయలోనే బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళిరి. ఫిలిప్పుకు యేసుప్రభు ఎవరో తెలుసు, యేసుప్రభు యొక్క గొప్పతనం గురించి తెలుసు. యేసుప్రభును ఆరాధిస్తున్నటువంటి విశ్వసిస్తున్నటువంటి గొప్ప సేవకుడు ఫిలిప్పు. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా, ఆ మహానుభావుడు ఎక్కడ ఉంటాడో మాకు చూపించండి, మేము ఆయన గొప్పతనం గురించి విన్నాము కానీ మేము చూడలేదు అని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆంద్రేయ దగ్గరకు వెళ్ళాడు. ఆంద్రేయ ఫిలిప్పు ఇద్దరు కలిసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఎంతో దూరం నుండి మిమ్మల్ని ఎదుక్కుంటూ గ్రీకులు మిమ్మల్ని చూడడానికి వచ్చారు అని యేసు ప్రభుకు సమాచారం అందిస్తూ ఉన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయవలసినటువంటి పని కూడా ఇదే. యేసు ప్రభు గురించి తెలియనటువంటి ఎంతోమంది వ్యక్తులు మన మధ్య కూడా ఉన్నారు, మన చుట్టూ పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ యేసు ప్రభు గురించి తెలియచేయవలసినటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉంది. నేను ఎప్పుడు కూడా చెప్తాను, సువార్త ప్రచారం అనేది గురువుల పని లేదా కొంతమంది సేవకుల పని మాత్రమే కాదు. జ్ఞానస్థానాన్ని స్వీకరించినటువంటి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత, ప్రతి బిడ్డ యొక్క బాధ్యత సువార్తను బోధించటం. సువార్తను బోధించటం అంటే బైబిల్ సంఖలో పెట్టుకుని సందుకు గొంతుకు వెళ్ళి గట్టిగా అరుచుకుంటూ కేకలు వేస్తూ ఏడ్చుకుంటూ పొర్లుకుంటూ ఈయనే నిజమైనటువంటి దేవుడని చెప్పడం మాత్రమే కాదు. సువార్త ప్రచారం అంటే క్రీస్తు ప్రభు గురించి ఇతరులకు చెప్పడం, క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క జీవితాన్ని గురించి ఇతరులకు తెలియచేయటం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ జస్ట్ ఇంట్రడ్యూసింగ్ క్రైస్ట్ టు అదర్స్. మన దేవుని గురించి, మన రక్షకుడిని గురించి అన్యులైనటువంటి ఇతర బిడ్డలకు తెలియచేయటం, మన దేవుని ఇంట్రడ్యూస్ చేయటమే సువార్త ప్రచారం. ఎంతమందిమి మరి హైందవ సహోదరులను, యేసు ప్రభు గురించి తెలియనటువంటి బిడ్డలను ఎంతమందికి వాక్యాన్ని బోధించి యేసు ప్రభు గురించి చెప్పగలుగుతున్నాం? ఎంతమందిని మనం నమ్ముకున్నటువంటి, ఆరాధించుకున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి స్థలములోనికి తీసుకుని వెళ్ళగలుగుతూ ఉన్నాం?
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా అన్యులకు క్రీస్తు ప్రభు గురించి తెలియనటువంటి వారందరికీ యేసు ప్రభు గురించి బోధించవలసినటువంటి బాధ్యత, వాళ్ళకి ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి తెలియచేయవలసిన బాధ్యత, ఆ గొప్పతనంలో వాళ్ళను కూడా దీవెనలు పొందుకోవడానికి అర్హులుగా చేసే బాధ్యత మనందరిది అని ఈరోజు వాక్యము ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాల మన విశ్వాస జీవితంలో ఎంతమందిని ప్రభు వైపు మళ్ళించగలిగాం? ఎన్ని సంవత్సరాల మన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎంతమంది మనల్ని చూసి ప్రభునకు ఆకర్షితులయ్యారు? ఎంతమంది ఆయనను వెంబడించారు? మన ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి? మన ద్వారా ఎంతమంది విశ్వాసంలో, క్రైస్తవ విశ్వాసంలో బలపడి ఉన్నారు? మన ద్వారా ఎంతమంది వారి యొక్క పాపపు స్థితిలో నుండి, ఈ లోకపు స్థితిలో నుండి, ఈ లోకపు ఆలోచనలో నుండి బయటకు రాగలిగారు? మనమందరం కూడా వ్యక్తిగతంగా ఆలోచించవలసినటువంటి ఆ పని ప్రియ సహోదరి సహోదరులారా. ప్రభు అంటున్నాడు, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకుని నన్ను అనుసరించాలి అంటున్నాడు. ఈ లోకాన్ని అనుసరించేవాడు నన్ను అనుసరించలేడు. నన్ను అనుసరించేవాడిని నా తండ్రి గౌరవిస్తాడు అని ప్రభు చెప్తున్నాడు. క్రీస్తు ప్రభుని అనుసరించటం అంటే పాపాన్ని వదులుకోవటం, ఈ లోక ఆశలను వదులుకోవటం, నీతిగా జీవించటం. చాలామంది యేసు ప్రభుని అనుసరించడం అంటే అన్నీ వదులుకోవాలని చెప్తారేమో అని భయం. ఆస్తిని వదులుకోవాలంట, ఇల్లును వదులుకోవాలంట, భార్య బిడ్డలను వదులుకోవాలంట. ప్రియ సహోదరి సహోదరులారా, వాటికంటే ముఖ్యముగా మనలో ఉన్న పాపాన్ని వదులుకోవాలి, మనలో ఉన్న చెడు లక్షణాలని వదులుకోవాలి, చెడు వ్యసనాలను వదులుకోవాలి. అప్పుడే మనం నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా జీవించగలుగుతాం. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నన్ను వెంబడించేవారిని, నా మీద విశ్వాసం ఉంచేవారిని, నన్ను గౌరవించేవారిని నా తండ్రి గౌరవిస్తాడు అని చెప్తున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, ఆ తండ్రి చేత గౌరవించబడ్డామంటే ఈ లోకములో మనకి ఎలాంటి కొదువ ఉండదు. మరి ముఖ్యంగా ఈ తపస్కాలంలో ప్రభువును వెంబడించడానికి, ప్రభుతో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, మంచి పరిచయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభువునితో ఎంత గొప్ప సంబంధాన్ని అయితే కలిగి ఉంటామో అంత గొప్ప కార్యాలు మన జీవితంలో మనం అనుభవిస్తాం. ఎంతగా మనం ఆయనలో బలపడతామో అంత గొప్పగా ఇతరులను కూడా ప్రభు వైపుకు మనం మళ్ళించగలుగుతాం. మనం ప్రభు చేత ఆకర్షించబడాలి. మన ద్వారా ఇంకా అనేక మంది ప్రభు దగ్గరకు ఆకర్షితులు కావాలి. అప్పుడే దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా యోగ్యులంగా జీవించగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం మనం కళ్ళు మూసుకుందాం. రోజు రోజుకు మనం అనేక శ్రమలను, పాటలను ధ్యానం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇదిగో ఈరోజు 21వ తారీఖులో మనం ప్రవేశించాం. మరికొద్ది రోజుల్లో ఆ ప్రభు మన కోసం సిలువ మీద మరణించబోతూ ఉన్నారు. ఈ శ్రమలను, పాటలను ధ్యానం చేస్తున్నటువంటి మనం రోజు రోజుకు ఆయనకు దగ్గర కావడానికి, ఆయనతో ఇంకా మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రం. ఈరోజు ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ఉన్న ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభా, మేము కూడా మీ సువార్తను మోసే బిడ్డలుగా మారాలి. మేము కూడా మా సహోదరి సహోదరులకు మిమ్మల్ని పరిచయం చేసి వాళ్లను మీ వైపు ఆకర్షితులయ్యే విధముగా మేము తయారు కావాలని ఈ ఆలోచనను జయప్రదం చేయమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, ఇన్ని సంవత్సరాల మా విశ్వాస జీవితంలో
మేము మాత్రమే బాగుపడాలనుకున్నాము, కానీ మా ద్వారా ఇతరులు కూడా మీ చెంతకు ఆకర్షితులు కావాలి, వారు కూడా బాగుపడాలని ఆలోచన మాలో చాలా తక్కువ కాలంలోనే ఉంది తండ్రి. యేసయ్యా, చాలామంది నీ బిడ్డలు నీ పట్ల దాహము కలిగిన వారు మీ ద్వారా పొందుకున్న మేళ్లను గురించి తెలియచేసి సాక్షులుగా మారి అనేక మందిని మీ వైపు ఆకర్షితులను చేస్తున్నారు. నేను కూడా దానిలో భాగస్థులయ్యే భాగ్యాన్ని దయచేయమని, నా వంతు కృషి నేను మిమ్మల్ని మహిమపరచడానికి చేసే విధంగా నన్ను మార్చమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభు, ఈ సువార్త పరిచర్యలో పనిచేస్తున్నటువంటి సేవకులకు, యాజకులకు నేను కూడా సహాయపడి ఈ సువార్త పరిచర్యను ముందుకు నడిపించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. యేసు నామములో మమ్మందరినీ ఆశీర్వదించండి. మీ ఉన్నతమైన నామములో మమ్మందరినీ కాచి కాపాడండి. ప్రతి దుష్ట శక్తి నుండి, ఆటంక శక్తి నుండి ప్రభు మాకు విడుదలను దయచేసి సంపూర్ణ ఆరోగ్యముతో దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను అనేకమైన ప్రత్యేక ఉద్దేశాలతో ప్రార్థన చేయమని వచ్చిన బిడ్డలను, ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరినీ ధారాళముగా దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. లా 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 లా. రాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, బలహీనపు స్వభావములమైన మమ్ము కటాక్షించి ఈ అర్పణములను ఆదరముతో అంగీకరింపుము. ఈ దివ్య బలియార్పణము మా పాప కలంకమును కడిగివేసి సత్క్రియల ఆచరణయందు మమ్ము స్థిరస్థితములను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు తిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీటన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను వణుకుచున్నారు. ఆనంద పరవశులైన భక్తి చాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీన భావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. స్వస్థత కావాలని ఎదురు చూస్తున్నావా? నీ ఇంటిలో గొప్ప కార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నావా? నీ విశ్వాసాన్ని ప్రభువు వైపు ఉంచి, నీ కోసం నా కోసం రక్తాన్ని చిందించి తన జీవితాన్ని ధారపోసిన యేసు వైపు చూస్తూ ఆ గొప్ప దేవుని యొక్క శ్రమల పాటుల ద్వారా మనము రక్షణను, స్వస్థతను పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము.
ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము. మీరు మరల వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభా, ఈరోజు దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ఈ మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం దివ్య పూజాబలి సమర్పించిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఈరోజు ఈ దివ్య పూజాబలిని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి బిడ్డలను, వారి ఉద్దేశాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించాడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములకై మరణించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా మనందరినీ సదా కాచి కాపాడుతున్న ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధ ఆరోగ్యము దయచేయనుగాక. ఆమేన్. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. జీవదేవా ప్రాణదాత మీకే స్తోత్రము, దీవించయ్యా జాలి నుండి ప్రేమమూర్తి నీ బిడ్డలను. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంతును, దానిని వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు అని ప్రభు నుడువుచున్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ దివ్య సంస్కారము మా పాప మాలిన్యమును పోగొట్టి మమ్ము పవిత్రపరచును గాక. అది నీ సేవకులమైన మమ్ము నిందారహితలను చేయునుగాక. నేరపూరితమైన మనస్సాక్షితో బంధింపబడిన మేము నీవు కల్పించు రక్షణము ద్వారా మాకు స్వర్గము నుండి పరిష్కారము లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని దేవుని యొక్క దీవెనల కోసం ఎదురు చూస్తున్న భక్తులారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఏరాళముగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలి సమర్పించినటువంటి వారిని, ఈ దివ్య పూజా బలిని లైవ్ టెలికాస్ట్ చేసినటువంటి వారిని, మరి ముఖ్యంగా ప్రతిరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకొని దేవుని యొక్క దీవెనల కోసం ఎదురు చూస్తున్న మీ అందరినీ రాబోయే కాలంలో దేవుడు గొప్పగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు ఓ మా మరియా,
పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా.